నమస్కారం. సాలూరులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇది మన పార్టీ కొట్టించారుగా ఎన్నికలలో ఉన్నా కానీ బీజేపీ జనసేన కూడా ఓన్ చేసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక శాశ్వత రాజధాని నిర్మించుకుంటున్నామంటే పైన బీజేపీ మోడీ గారు మనకు పూర్తి స్థాయిలో మనకు సహకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు పోలవరం శాశ్వతంగా నిర్మించుకుంటున్నాము అని అంటే పైనుంచి బీజేపీ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి అలాగే ఇక్కడ కూడా మనం ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే పూర్తిగా మా అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో మనకు సహకరిస్తున్నారు. కాబట్టి ముగ్గురు త్రిమూర్తులుగా ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి నేను అన్ని కార్యక్రమాలు కూడా మనందరం ఓన్ చేసుకొని గ్రామాల్లో తిరిగి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ మనదే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు సాగునీటికి 24,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకోవాలని ఈ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. అలాగే పల్లె పండుగ అన్న పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని ఒకే రోజు, ఒకే తేదీలో, ఒకే నెలలో, ఒకే తేదీ, ఒకే గంటలో మొత్తం అన్ని పంచాయతీలు కూడా దాదాపు 12,000 పంచాయతీలు ఒకేసారి కూర్చోబెట్టి ఆ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ 8,000 కిలోమీటర్ల రోడ్డు వేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనం చేసుకున్నాం. ఎవరైనా మీరు ఏం చేశారని అడగడానికి వాళ్ళకి ధైర్యం దమ్ము లేకుండా ఈరోజు వాళ్ళంత ధైర్యం కూడా ఉండదు. గుణం చేసుకొని చెప్పానండి ఏం చేసాము అంటే ఈరోజు మనం చూపించడానికి ఇవన్నీ ఉన్నాయి. అలాగే గత 5 సంవత్సరాల్లో గుంతలతోనే రోడ్లు మనం చూసాం. ఒక గర్భిణిని తీసుకెళ్లాలన్నా, ఒక పేషెంట్స్ని తీసుకెళ్లాలన్నా, ఒక చిన్న పిల్లలు తీసుకెళ్లాలన్నా, ఒక స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా కింద పడిపోయి మోకాలు చెప్పాల మనం తెప్పుకునే రోజుల నుంచి పూర్తిగా గుంతలు లేని రోడ్లను కూడా మనం చేసుకోవడం జరిగిందని సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.